హాయ్ అందరికీ. నేనైతే ఫస్ట్ టైం గోంగూర చికెన్ చేసిన అనమాట. అంటే మన భాషలో చెప్పాలంటే చికెన్ పుంటికూర కలిపి వేయడం అనమాట. ఇక అది ఎట్లుంటుందో అనుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కావాలంటే కాదు, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఒక కట్ట వరకు పుంటికూరని ఆకులు మొత్తం తెంపేసుకొని కడుక్కొని కుక్కర్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పుంటికూర మొత్తం అందులో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా ఉడికించుకున్నది పక్కన పెట్టేసుకున్న. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ పోసుకొని గరం మసాలా మొత్తం వేసుకొని ఒక ఆకు కూడా వేసుకొని అందులోకే 2-3 మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత అందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే అల్లం ఎల్లిగడ్డ మన భాషలో చెప్పాలంటే వేసుకున్నాక అది కూడా మొత్తం ఫ్రై అయినాక అందులోకే చికెన్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని నీరు మొత్తము ఇంకేలాగా బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత అందులోకే టేస్ట్కి సరిపడినంత కారం, అంటే మీరు ఎంత కారం తింటే అంత కారము అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకే కొద్దిగా ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియా పొడి వేసుకోండి. అది వేసుకున్నాక అందులోకే మనం ఇందాక ఫ్రై చేసుకున్న పుంటికూర ఉంది కదా, ఆ పుంటికూర పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులోకే కొద్దిగా చికెన్ మసాలా అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.